అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు శాసన మండలిలో ఎల్ఓపిగా వ్యవహరిస్తున్న బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో కారణం లేకుండా కేవలం బురద జల్లే ప్రయత్నంలో ఈ గవర్నమెంట్ మీద బురద జల్లే ప్రయత్నంలో సభని అడ్డుకోవాలని చెప్పి పోడియం దగ్గరికి వచ్చి కూడా చైర్మన్ గారికి కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వకుండా బిహేవ్ చేసిన దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేసిన అతను టీచర్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో డబ్బులు మింగేశారు అని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్న బొత్స సత్యనారాయణ గారు ఏమీ ఎరగనట్టు పెద్ద పత్తిత్తుల్లాగా కౌన్సిల్కి వచ్చి యువత గురించి మాట్లాడటం, ఉద్యోగాల గురించి మాట్లాడటం, ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడటం, ఇవన్నీ మాట్లాడటం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు మీ హయాంలో యువతని మీరు ఏం ఉద్ధరించారు? కనీసం చదువుకునే పిల్లలనైనా ఉద్ధరించారా? ఫీజు రీఎంబర్స్మెంట్ సకాలంలో కట్టారా? విదేశీ విద్యకి ప్రాధాన్యం ఏమన్నా ఇచ్చారా? అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా లక్షల మంది విద్యార్థులను పంపిస్తే మీ హయాంలో మీరు అది కంటిన్యూ చేయకపోవటం వల్ల ఎంతోమంది తిరిగి వచ్చేసిన వైనం ఉంది. దానికి సమాధానం చెప్పే పరిస్థితి వైసీపీకి ఉందా? ఫీజు రీఎంబర్స్మెంట్ విషయానికి వస్తే దాదాపు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ట్యూషన్ ఫీజులు కానీ ఏదైనా కానీ 4,271 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టారు వీళ్ళు. ఇప్పుడిప్పుడే ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత గత 9 నెలలుగా ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థని కుంటుపడిపోయిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి అహర్నిశలు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తూ ఒక పక్క ఫీజు రీఎంబర్స్మెంట్ వాళ్ళు ఏవైతే బకాయిలు పెట్టారో మరి దానికి సంబంధించి దాదాపు 1000 కోట్ల వరకు ఇప్పుడు తీరుస్తూ ముందుకెళ్తా ఉంటే దీన్ని హర్షించాల్సింది పోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు అసలు విద్యార్థుల గురించి మాట్లాడే అర్హత ఉందా వైసీపీకి అని నేను అడుగుతా ఉన్నా. 2014 నుంచి 2019 వరకు విద్యార్థులు 16 లక్షల మందికి విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మీరు 2019లో మీరు ఒక్క ఛాన్స్ పేరుతో ముఖ్యమంత్రి అయ్యి ఏం చేశారండి? 16 లక్షల్ని కాస్త 9 లక్షలకి కుదించేసి మళ్ళీ 9 లక్షల్లో కూడా 7 లక్షల మందికే ఇస్తున్నామని చెప్పి ఆ 7 లక్షల మందికి కూడా రీఎంబర్స్మెంట్ చేయకుండా 4,271 కోట్లు మీరు బకాయి పెట్టి ఏ విధంగా విద్యార్థుల గురించి మీరు మాట్లాడతారు, యువత గురించి మాట్లాడతారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అట్లాగే బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నిధులని 1,00,000 కోట్ల పైన దారి మళ్లించేశారు. దాని గురించి మీకు సమాధానం చెప్పే దమ్ముందా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. అలాగే విద్యార్థులకి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, స్కిల్ డెవలప్మెంట్ అనేది జరగాలి అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెడితే దాని అర్థమే మార్చేసేలాగా తప్పుడు ప్రచారాలు చేసింది మీరు కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా మీ హయాంలో ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం 2,100 మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెబితే దాని గురించి ఒక్కసారైనా మీ హయాంలో స్పందించారా అని నేను అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు రాకుండా
పరిశ్రమల్ని అడ్డుకొని, ఐటీ సెక్టార్ని అడ్డుకొని అనేక పరిశ్రమల్ని వెళ్ళగొట్టేసి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని నాశనం చేసి, తప్పుడు ప్రచారాలు చేసి, ఒక్క ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా ఒక ఎంఏ చదివిన వ్యక్తిని, ఒక ఎంఎస్సి చదివిన వ్యక్తుల్ని, ఎంబీఏ చదివిన విద్యార్థుల్ని మీరు చేపలు అమ్ముకోండ్రా, రొయ్యలు అమ్ముకోండ్రా అని చెప్పడమే కాకుండా ఆ ఫిష్ సెంటర్స్కి సంబంధించిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వానివి. అది కేంద్ర ఇంప్లిమెంటేషన్ స్కీమ్లో భాగాలయ్యి. మాట్లాడితే వాలంటీర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు. వాలంటీర్స్ ఏంటి మీరు ఇచ్చింది 5,000 దేనికన్నా అవి ఉపయోగపడతాయా? వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా తల్లిదండ్రులు, అరే ఇంత చదివించాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయించాం పిల్లల చేత, పిహెచ్డీలు చేపిస్తే ఈ 5,000 కోసమా ఇంత చదువు చదివించిందని ఏడ్చిన పేరెంట్స్ లేరంటే మీరు చెప్పండి. పోనీ మీరు వాళ్ళని ఏం చేశారు? వైసీపీ కార్యకర్తలుగా మార్చేశారు. వైసీపీ కార్యకర్తల చేత లాగా మార్చేసి వాళ్ళ చేత అడ్డమైన చాకిర్లు చేయించి, మీ సొంత సాక్షి పేపర్లు వాళ్ళ చేత పంచిపించి, చివరికి వాళ్ళు దిగిపోయే టైంలో, వైసీపీ దిగిపోయే టైంలో వాళ్ళ ఉద్యోగాలు కూడా రెన్యువల్ చెయ్యకుండా వాళ్ళని నాశనం చేసి, వాళ్ళ చేత రాజీనామాలు చేయించి, మీరు ఏ వాలంటీర్ వ్యవస్థ గురించి మీరు మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లా. కక్షగట్టి చేశారు మీరు వాలంటీర్ వ్యవస్థను కూడా. అదేవిధంగా యువతని గంజాయి బారిన పడేసి, డ్రగ్స్ బారిన పడేసి, వాళ్ళు మళ్ళీ తిరిగి రేపటి పౌరుల సంగతి దేవుడెరుగు, అది వెరుగు, వాళ్ళు తిరిగి మీరు చేసే అరాచకాలని ప్రశ్నించకుండా ఉండేలాగా వాళ్ళకి డ్రగ్స్కి, గంజాకి అన్నిటికీ మీరు అన్నీ అవైలబుల్గా ఉండేలాగా చేసి ఈరోజు యువత గురించి మీరు మాట్లాడుతున్నారంటే నవ్విపోదురుగాక అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యువతకి ఎట్లాంటి ఫీడ్బ్యాక్లు ఇస్తున్నారు మీరు? 90% క్రిమినల్స్ని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేసి యువతకి ఎలాంటి సందేశాలు ఇచ్చారు మీరు? రాజకీయాల్లోకి వస్తే మీరు ఎవరినైనా చంపేయచ్చు, ముఖ్యంగా దళితుల్ని నాశనం చేయొచ్చు, డోర్ డెలివరీలు చేయొచ్చు, అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, మీడియా ముందు రావచ్చు, అక్రమ సంబంధాలని సక్రమ సంబంధాలుగా కూడా మీరు చేసుకోవచ్చు, డైవర్సులు తీసుకున్న వాళ్ళకి కూడా మేము సీట్లు ఇచ్చాం, వరకట్న వేధింపుల్లో ఉన్న వాళ్ళకి మేము ఎంపీ సీట్లు ఇచ్చాం, బహిరంగంగా ఆడవారిని అవమానించే విధంగా వీడియోలు పెట్టిన వాళ్ళకి మేము ఎంపీ సీట్లు ఇచ్చాం. మీరు యువతకి ఇచ్చిన సందేశాలు ఇవి. రాజకీయంగా పైకి రావాలంటే బాబాయ్నైనా చంపేస్తాం, ఈ రకంగా మీరు రాజకీయాల్లోకి రావచ్చు, తప్పుడు విధానంలో రావచ్చు, తప్పుడు ప్రచారాలతో జీవనం సాగించవచ్చు. మీరు కుటుంబ వ్యవస్థలు ఏమైపోయినా మనకు అనవసరం. నేను తల్లిని, చెల్లిని ఏ రకంగా మోసం చేశానో తెలుసుకోండి, నేర్చుకోండి. ఇవి జగన్మోహన్ రెడ్డి గారు అతనున్న ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల్లో అతనికి భావి తరాల వారికి, రేపటి పౌరులకి ఇచ్చిన సందేశాలు అయ్యి. మీరు ఈరోజు యువత గురించి మాట్లాడుతూ ఉన్నారా? మీరు చేసిన ఆర్థిక అరాచకానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెడితే 2 గంటలు అనుకుంటున్న మీటింగు 6 గంటలు అవుతుంది. మీరు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పెట్టించి, ఆర్థికంగా సర్వనాశనం చేసి, 10 లక్షల కోట్ల పైన అప్పులు చేసి, కార్పొరేషన్లను తాకట్టు పెట్టేసి, సెక్రటేరియట్లను తాకట్టు పెట్టేసి, ఈ రకంగా సంక్షేమం కూడా సరిగ్గా చెయ్యకుండా పేద ప్రజల్ని
అలో లక్ష్మణ అని చెప్పి వదిలేసి కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితం అయితే అవన్నీ గాడిలో పెట్టడానికి రోజుకి 24 గంటల్లో 20 గంటలు ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రజలకు అర్థమవుతుంది, విద్యార్థులకు అర్థమవుతుంది, మహిళలకు అర్థమవుతుంది, యువతకు అర్థమవుతుంది ఆ విషయం. కానీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఆ విషయం అర్థం కావట్లా. ఏ మాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు యువత గురించి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలి? దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే కౌన్సిల్లో ఈరోజు వాళ్ళు బిహేవ్ చేసిన తీరు చాలా ఆక్షేపణీయంగా ఉంది. వినే ఓపిక లేదు వాళ్ళకి, వినే ఓపిక లేదు. ఎమ్మెల్సీలుగా ఉన్న వైసీపీ వాళ్ళకి ఏమన్నా నోళ్ళు పడిపోయినాయా అని అడుగుతున్నా నేను. చిత్తశుద్ధి ఉందా మీకు? అసలు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఆ షార్ట్ డిస్కషన్ ఖచ్చితంగా వినేవాళ్ళు. మీరు గంటన్నర మాట్లాడారు ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మీద ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు అనే దాని మీద చింపేసి పోడియం మీద ఇసిరేసేసి వెళ్ళిపోయారు వాళ్ళు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చిత్తశుద్ధి లేని వాళ్ళు, కమిట్మెంట్ లేని వాళ్ళు ధర్నాలు కానీ నిరసనలు కానీ చేసే అర్హత లేదు. ఉత్తపుణ్యంగా చేస్తూ ఉన్నారు. మేము లైవ్లీగా ఉన్నాము, వైసీపీ పార్టీ లైవ్లీగా ఉందని చెప్పడం కోసం తప్ప ఎవ్వరు కూడా దాన్ని ఆహ్వానించట్లేదు. వాళ్ళు ఏదో మాట్లాడారు, తల్లిదండ్రులు వస్తారు, విద్యార్థులు వస్తారు. ఎవరు వచ్చారు? ఎక్కడొచ్చారు? కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని వాళ్ళు బిహేవ్ చేయాలి. ఇప్పటికే మీ పార్టీని అందరూ మర్చిపోయారు. మీ బిహేవియర్తో ఈ వైసీపీలో ఉన్న ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని కూడా చాలామంది మర్చిపోయారు. ఉనికి కోసం చెయ్యొద్దండి. ఏదన్నా ఉంటే సలహాలు ఇవ్వండి, చర్చకు సిద్ధం కండి, చర్చ వినండి, చర్చలో పాల్గొనండి. థ్యాంక్ యూ.